ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. కర్మ సిద్ధాంతం భగవద్గీతలో చెప్పిన కర్మ సిద్ధాంతం ఇదే. కర్మ సిద్ధాంతం భగవద్గీతలో చెప్పబడింది. కారణం లేకుండా ఈ లోకంలో ఏదీ జరగదు. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. మానవులు అనుభవిస్తున్న బాధలకు, భయాలకు పూర్వజన్మలోనే కర్మలే కారణం. ప్రతి కర్మకు ఫలితం ఉంటుంది. పుణ్యానికి సుఖం, పాపానికి దుఃఖం తప్పక అనుభవించాలి. వాటిని అనుభవించడానికి ప్రతి జీవి జన్మ తీసుకోవాల్సిందే. ఇదే కర్మ సిద్ధాంతం భగవద్గీతలో చెప్పబడింది. వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టండి.